ఓకే. ఓకే కోటేశ్వరరావు గారు. సో, మనతో జయరాం గారు కూడా ఉన్నారు. కాక్రోచ్ పార్టీని సపోర్ట్ చేస్తూ కూడా. జయరాం గారు చెప్పండి. మొత్తంగా ఈరోజు చేసినటువంటి నిరసనకు కేంద్ర మంత్రి దిగొచ్చి జేపీ నడ్డా కాక్రోచ్ పార్టీకి సంబంధించిన సభ్యులతో కూడా సమావేశమయ్యారు. సో, దీంతో మోదీ సర్కార్ దిగవచ్చిందని చెప్పుకోవచ్చా? డిమాండ్స్ క్లియర్ అవుతాయా ఖచ్చితంగా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మెట్రో న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనము 2 విషయాలు గమనించాలి. ఒకటి వచ్చేసి బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులతోని చర్చలు జరపటం, దానికి ముందు జరిగిన అంశాలను క్లియర్గా మనము ఆలోచించాలి. అంటే వన్స్ ఒకసారి కనుక కాక్రోచ్ జనతా పార్టీ రాత్రి డిస్కషన్ చేయాలి అంటే వచ్చేది కాదు. సో ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, యువత, జంజీ ఇక్కడ చాలా ఆగ్రహంగా ఉండటం, ఇంకొకటి ప్రధాన బీజేపీ పార్టీ లోపల విపరీతమైన ఇంకా చెప్పాలంటే బిడ్డల్ని సిబిఎస్ఈ సిలబస్ రాసిన బిడ్డలకి అన్యాయం జరగటం, నీట్ విద్యార్థులకు అన్యాయం జరగటం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక సమస్యలు ఉన్నా కూడా అసలు ఏ సమస్య లేనట్టుగా భారతీయ జనతా పార్టీ బిహేవ్ చేసింది. ఆ బిహేవ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నుంచి సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే నిరాహారదీక్ష చేపట్టారో ఆయనను కనీసము ఆయన వైపు కూడా చూడకుండా, అంటే నోరు ఓపెన్ చేస్తే ఎక్కడ ప్రజలకు జవాబుదారితనం ఉంటుందేమో అని చెప్పేసి ఆయనను పట్టించుకోకుండా కన్నెత్తి కూడా చూడకుండా అవమానించడంతో పాటు ఈరోజు దేశ ప్రజలని ఈరోజు ఆక్రమణకు గురి చేసింది. నెక్స్ట్ సోనం వాంగ్చుక్ ఏమడిగిండు, కాక్రోచ్ జనతా పార్టీ ఏమడిగింది, సో ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన నేతృత్వంలో ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు నష్టపోయారు, చనిపోయారు కాబట్టి ఆ చనిపోయిన విద్యార్థులకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చెయ్యాలి, దాంతోపాటు ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి అన్నదాన్ని డిమాండ్. ఇది ఏమీ లేకుండా మేము అలానే కొనసాగిస్తామనే ఒక అహంకార పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఉండటం దీని కారణం. నేను ఎందుకు అహంకార పూర్తిగా ఉన్నది అని చెప్పాల్సుకున్నాను అంటే, ఒకవేళ కనుక మీరు భారత ప్రజలను కనుక గౌరవించినట్టు అయితే మీరు ఈ అంశాన్ని ఇంతవరకు తీసుకొచ్చేవారు కాదు. ఇక్కడ సమస్య ఉన్నది, దాన్ని పరిష్కరించాలి. ఆ పరిష్కరించాలి అనుకున్నప్పుడు విశ్వగురు అని చెప్పుకునే ఈ ఒక్క సమస్యను ఎందుకు చూడలేకపోయారు, లేకపోతే మోడీ గారి చేతిలో ఉన్నదా లేదా అన్నది ఒక ప్రధాన అంశం. ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న మీరు ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మీది. సరే, మీ వెనకాల ఉన్న ఆర్ఎస్ఎస్ ఉందా, జనసంఘ్ ఉందా, లేకపోతే ఇతర ఆర్గనైజేషన్స్ ఏమున్నాయా అన్న విషయాన్ని ప్రజలకు అక్కర్లేదు. ప్రజలకు మీరు జవాబుదారితనంగా ఉన్నారు కాబట్టి మీరు మాత్రమే దీనికి ఆన్సర్ చేయాలి, ఆర్ఎస్ఎస్ కాదు. మరి మీరు ఆర్ఎస్ఎస్ నాయకులకు మాకు ఎలాంటి రికగ్నేషన్ అక్కర్లేదనేది బల్లగుద్ది మేము మా ఇష్టానుసారంగా చేస్తామని సుప్రీంకోర్టు ఒక కాపీ వస్తే కూడా దాన్ని బేఖరారు చేయకుండా ఉన్నట్టు అవుతుందేమో అది న్యాయం. ప్రజలకు ఈరోజు అన్యాయం జరుగుతుంది, ప్రజలకు ఈరోజు నష్టం జరుగుతుంది, అది విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయంటే అది మీకు అన్యాయం. అంటే మీరు చేస్తేనేమో న్యాయము, ఇతరులు మాట్లాడితే అన్యాయం. ఇది నిజంగా కనుక కామన్ మ్యాన్కి ఈరోజు సినిమా యాక్టర్లు పోయారు, అనేక మంది రాజకీయ నాయకులు వెళ్ళారు, సో ఇంటలెక్చువల్స్ వెళ్ళారు, సమాజ శ్రేయస్సు కోరుకునే సోషల్ అనేక మంది వెళ్ళేసి ఒకే ఒక మాట, ఇది న్యాయమైనది, ఇది న్యాయమైన కోరిక అంటుంటే మీరు ఎవరి మాటలు వినిపించుకోకుండా మీరు చెప్పిందే వేదం అనే విధంగా బిహేవ్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సోనం వాంగ్చుక్ని మీరు వారిని ఏం చేశారంటే రాత్రే పరదాల మాటన మీ కార్యకర్తలు అందామా, పోలీసులు అందామా, మీరే డిసైడ్ చేసుకోండి, ఎత్తుకెళ్ళిపోవడం. దానికి ఏంది, సుప్రీంకోర్టులో వాద్యం వేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు వేశారు, ఆయన మీద ప్రేమతోని కాదు. ఈరోజు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఇబ్బందులు నెలకొనకుండా ఆయనకు ఏదైనా జరగరాందే జరిగితే ఈరోజు దేశ ప్రజలు క్షమించరు కాబట్టి నిజంగా దేశ ప్రజలకు మీరు ఆన్సర్ చేయాలి కాబట్టి అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఆయనను హాస్పిటల్లో పెట్టారు. ఆయన ఒకటే మాట చెప్పారు, నేను చావను. ఎందుకంటే ఈజ్ నాట్ ఓన్లీ ఇంజనీర్,
ఆయనకు కామన్ సెన్స్ ఉన్న ఒక సైంటిస్ట్ కూడా. మనిషి శరీరాన్ని ఎట్లా కాపాడాలి, సేమ్ టైమ్స్ వచ్చి ప్రజల కోసం ఏ విధంగా ప్రయాణం చేయాలనే విషయాలను తెలిసిన వ్యక్తి ఆయన. అందుకోసమే ఆయన సాల్ట్ వాటర్ని తీసుకుంటున్నారు. చాలా క్లియర్గా ఆయన చెప్పారు, సాల్ట్ వాటర్ను తీసుకుంటున్నారని చెప్పి తీసుకుంటున్నారు. దాంతోపాటు తన లోపల ఉన్న సమ్ మినరల్స్ని ఇబ్బంది కలగకుండా, పొటాషియం లెవెల్స్ని ఇబ్బంది కలగకుండా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అది ప్రజల కోసం. ఇక్కడ మీ మీద నిరసన కోసం ఆయన పూర్తి స్థాయి లోపల అన్నాన్ని ఆయన మానేశారు. వెయిట్ లాస్ 8.5 kgs అబోవ్. మొన్నటి విషయం, ఈ నిన్నటి ఇవాళ జరిగిందో మనకు తెలియదు కాబట్టి 8.5 kgsకి ఇంకో 1/2 kg వరకు తగ్గి ఉండదు. అంటే తగ్గినా కూడా మీరు పట్టించుకోకపోతే అది ఎక్కడ న్యాయం అవుతుంది? ఎక్కడ కూడా ఎలాంటి ఆవేశం లేదు, ఎలాంటి అరాచకము లేదు, ఎలాంటి దుర్మార్గం లేదు, ఎక్కడ తగలబెట్టడాలు లేదు, ఎక్కడ యుద్ధవాతం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. స్వచ్ఛందంగా న్యాయంగా గాంధీజీ పంతలో ఇక్కడ క్లియర్ కట్గా నిరసన తెలియజేస్తే మీకు వచ్చిన నష్టం ఏమున్నది, మీరు తప్పు చేయకపోతే అనేది ప్రజలు ఆలోచిస్తారు కదా. సరే, ఇక్కడ యువత ఇబ్బంది పెట్టే విధంగా బిహేవ్ చేస్తున్నారంటే లేదు, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉన్నారంటే కాదు, లేదు ఇంకా మీకు చట్టపరమైన వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే కాదు. ఈరోజు వాళ్ళు కూర్చున్న ప్లేసులో కదలకుండా అక్కడే కూర్చొని వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు సోనమ్ వాంగ్చుక్ గారితో పాటు. మరి దీనికి మీకు జవాబుదారీతనం ఉండాలి కదా.